నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఆలోచనలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని కితాబు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన దోమ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్పై ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు. కీసర పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ అధ్యక్షుడు హరికృష్ణ అరెస్ట్. పాదయాత్ర అనుమతి కోసం వెళ్తే అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, డీజీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట సిపి శ్వేత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ భరోసా భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా వాడుకుందామన్నారు. బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను పోలీస్ డిపార్ట్మెంట్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. తమ్ముడు వెనక హలో ఏడును పోయినా సార్ సిద్దిపేటలో కళ్ళు తెలియదు, ఇక్కడ కళ్ళు మూసుకొని పోవాలి, దృష్టి తగ్గుతుంది, నువ్వు కళ్ళు తెరవద్దు ఇక్కడ అంటే జస్ట్ యోక్ చేసి చెప్తున్నాను. సంతోషం, ఈరోజు సిద్దిపేటలో భరోసా సెంటర్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఐ నీడ్ నాట్ రిపీట్, బాగా చెప్పారు శ్రీనివాస్ గారు అన్ని విషయాలు. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ను మనము మహిళా సంరక్షణ భవన సముదాయంగా తయారు చేస్తూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్లో భరోసా సెంటరు, సఖీ సెంటరు, బాలరక్షా భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఈ 4 కూడా ఒక కాంప్లెక్స్ దగ్గర కింద దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో దట్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే మహిళలకైనా సరే ఇక్కడికి వచ్చేటువంటి భరోసా, సఖీ, బాలరక్ష భవన్లో ఉండేటువంటి అందరికీ చక్కటి రక్షణ ఉంటుంది. సో ధైర్యంగా ప్రజలు ఇక్కడికి వచ్చి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వారు చెప్పి వారి రిలీఫ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. మన ప్రియతం మినిస్టర్ గారు ఆనరబుల్ హరీష్ రావు గారు చేతి ద్వారా సిద్దిపేటలో భరోసా సెంటర్కి ఇనాగ్రేషన్ జరిగింది. 2014 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ 9 ఇయర్స్లో మన గవర్నమెంట్కి కమిట్మెంట్ ఫర్ విమెన్ సేఫ్టీ ఇది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఇష్యూ అయింది. ప్రతి స్టేట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరు రెగ్యులర్గా వస్తున్నారు. మన భరోసా సెంటర్ అంటే
ఒక బిల్డింగ్లో ఒక రూఫ్ కింద విక్టిమ్కి రైట్ ఫ్రమ్ కంప్లైంట్, మెడికల్ ఎగ్జామినేషన్, అసిస్టెన్స్, లీగల్ కౌన్సిలింగ్, లీగల్ హెల్ప్, ఎవ్రీథింగ్ అట్ వన్ రూఫ్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి జెడ్పీటీసీ నాగిరెడ్డి మాటలు విని ఉన్న పేరును కాస్త చెడగొట్టుకున్నారని ఆయన అన్నారు. ఎక్స్ సర్పంచ్ పాలపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆచన్న గౌడ్ అయినాపూర్ ఎక్స్ సర్పంచ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దోమ మండల ఎంపీ, అదేవిధంగా మాజీ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బాస్పల్లి శ్రీను కాంగ్రెస్ పార్టీలోకి అలీ ఆరిఫ్ చేరాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేము ఎంతో ఆశయాలతోని మరి ఈ రాజకీయంలో రావడం జరిగింది. ఇది ఎంతో 27 ఏళ్ళు కష్టపడి పార్టీలో పనిచేస్తే మాకు ఈరోజు ఎంపీపీ పదవి వచ్చింది. కానీ మేము మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు ఏమి చేయలేకపోయినాము. ఎందుకంటే పరిగి ప్రాంతంలో, అది దోమ మండలంలో ఒక వింత పోకడు ఉన్నది. దేశంలో స్వతంత్రం వచ్చింది, తెలంగాణ స్వాతంత్రం సాధించుకున్నాము ఎంతో కష్టపడి, చాలా సంతోషంగా ఫీల్ అయినాము. కానీ దోమ మండలంలో ఆ స్వతంత్రం ప్రజలకు లేదు, నాయకులకు లేదు. మమ్మల్ని ఓటేసిన ప్రజలకు మేమేం చేయలేకపోయినాము. దానికి మరి ఈరోజు కూడా ఎప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పార్టీ నాయకత్వంలో పనిచేసినా, ఎవరు నాయకులు పనిచేసినా వాళ్ళకు నిస్వార్థంగా 24/7 మేము పనిచేసినాము. ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించకుండా పనిచేసినాము. మరి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలకు ఏ సేవ చేయనప్పుడు, ఏం చేయనప్పుడు ఆ కొనసాగి లాభం లేదు. ఇంకోటి ఏ ప్రస్తుతం ఉన్న తరుణంలో దోమ మండలంలో ఒక స్వతంత్రం లేదు. ప్రజలకు ఒకటే తెలియజేస్తున్న, మార్పు కోరుకోవాలి, స్వతంత్రంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి. మనిషి అన్నాక మన అన్న మనం తింటున్నాము, కానీ మనం బానిసల్లాగా బతుకుతున్నాము. అది వీడనాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినాము. చాలా సంతోషంగా ఉంది. ఈ బానిస సంఖ్యలు దింపుకున్నాము. రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్గా పనిచేసిన మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాడులు కొనసాగాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లా మరిగూడ తహసీల్దార్గా మంచిరెడ్డి మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు. కీసర పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ అధ్యక్షుడు హరికృష్ణతో పాటు టీడీపీ మేడ్చల్ ఇన్ఛార్జ్ సుంకరి వెంకటేశ్వర్, నాయకులు జంగారెడ్డి, ఉమాశంకర్లను అరెస్టు చేశారు. నాగారం నుండి యాదాద్రి పాదయాత్ర అనుమతి కోసం వెళితే పోలీసులు వారిని అరెస్టు చేశారు. అంత లేదురా, అవసరం లేదు. ఎక్కడ ఇక్కడ ఉండండి. చెప్పు సాయి.
చెప్తుంది 10 నిమిషాలు అయిపోయి 10 నిమిషాలు పంపించేస్తాను అంటే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు పక్కకి నిలబెడతారు కదా నీడకి వాళ్ళు నువ్వు అక్కడికి వద్దన్నావు అక్కడికి కూడా రాలే వాళ్ళు పక్కకి నిలబెడతారు వాళ్ళు పాపం. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. చంద్రబాబుపై కేసు, నారా లోకేష్ను ప్రభుత్వం టార్గెట్ చేయడంపై వీరు చర్చించారు. సెల్ ఫోన్ డౌన్ చేయండి. అది నేను కానీ నేను వెహికల్ అవతల పెట్టి నడుచుకుంటూ వచ్చాను. మామా మళ్ళీ బయటకు అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెద్దవుపల్లం గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జోగిరాజు తలపై కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దవుపల్లం చెందని ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఓల్డ్ ఆల్వాల్లోని రిట్రీట్ కాలనీలో నివాసయోగ్యమైన కాలనీల నడుమ వ్యాపార సంబంధమైన బహుళ అంతస్తుల భవన నిర్మాణంపై 10 కాలనీల ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ముందు ఈ భవనం పూర్తయితే తమకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని ధ్వజమెత్తారు. ఆయా కాలనీల ప్రజలు మీడియాకు అపార్ట్మెంట్ అనుమతుల పత్రాలు వెల్లడించారు. 30 అడుగుల లింకు రోడ్లతో అపార్ట్మెంట్కు ఎలా అనుమతులు ఇస్తారని కాలనీవాసులు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అపార్ట్మెంట్కు సంబంధించి వాహనాలను తమ కాలనీల మీదుగా అనుమతించేదే లేదని అన్నారు. అపార్ట్మెంట్కు ఇచ్చిన పర్మిషన్ విషయంలో నిబంధన ఉల్లంఘన జరిగిందని, వెంటనే అనుమతులు రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరారు. కాలనీ లోపల ఉన్నటువంటి మహాలక్ష్మి సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్కి నేను ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ 30 ఫీట్ రోడ్లో బయట ఉన్నటువంటి అయాన్ డిజిటల్ అనేటటువంటి ఒక ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్ ఏవైతే అవుతున్నాయో వాటి వల్లనే చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పటికీ బయటకి మా వెహికల్స్ వెళ్ళడం కానివ్వండి, లోపలికి రావడం కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి టైంలో కనీసం ఒక ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ కూడా అక్కడ ఉండరు. సో కాబట్టి ఏంటంటే యాక్సిడెంట్స్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటటువంటిది దోహదపడుతున్నాయి. అలాంటివే కాకుండా ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అంటే మా దగ్గరే 155 ఫ్యామిలీస్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత మిగతా కాలనీ వాస్తవ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి 25 మినిట్స్ రెయిన్తోని మేమేంటంటే ఒక 4 మోటార్లు కంటిన్యూషన్గా రన్ చేస్తే కానీ మా దగ్గర నిల్చున్నటువంటి నీళ్ళని బయటకు తీసేసి మేము క్లియర్ చేసుకోలేకపోయాము. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో వీటిని అధిగమించాలి, రాబోయేటటువంటి సమస్యల్ని అధిగమించాలి అని అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు ఎవరు కూడా ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కంపల్సరీ దీనికి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేక రంగాలు ఏవైతే దీనికి స్టేక్ హోల్డర్స్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన సరైనటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి పక్షంలో మంచి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం కోల్పోవడమే కాకుండా రకరకాల సమస్యలకి తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాకి కూడా ఇది ఒక దోహదపడుతుంది అని చెప్పేసి మా ఉద్దేశము. మా కాలనీకి అనుకుని ఇది యాక్చువల్గా ఒకప్పుడు 3 years బ్యాక్ దాకా దీన్ని గ్రీన్ బెల్ట్ అన్నారు. సర్వే నెంబర్ మొత్తం గ్రీన్ బెల్ట్లో ఉంది, పర్మిషన్స్ రావన్నారు అదేం చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దాకా ఒకటేసారి 5 floors వేస్తున్నారు. వేసేది కాక అప్పుడు ఏమంటున్నారు రోడ్ యాక్సెస్ మరి ఎప్పుడు ఎక్కడ చూపించారో ఎలా పర్మిషన్ ఇచ్చుకోరో మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మా కాలనీ నుంచి ఇప్పుడు యాక్సెస్ అంటున్నారు. మాది ఉంది ఆల్రెడీ 30 feet రోడ్. 30 feet రోడ్లో మాకు రావడం కొంచెం ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. ముందర తీసేసాయనుకోండి కొంచెం ఆల్రెడీ ఇష్యూ అవుతుంది. మేము దాని మీద కంప్లైంట్ ఏం చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చి అదే రోడ్ యాక్సెస్ చూపిస్తామంటున్నారు. అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. స్కూల్ బస్సులు రేపు పొద్దుగాల డ్రాపింగ్ పేరెంట్స్ అన్ని ఇష్యూస్ వచ్చేవారికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దీంట్లో ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేస్తున్నాము. డీసీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, అందరికీ ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేస్తాం, డిసైడ్ చేస్తాం. ఈరోజు కంప్లైంట్ ఇస్తాం. మేజర్ ఏంటంటే ఏదైతే ఈ యాక్సెస్ అనుకుంటున్నారో వీళ్ళు ఈ పర్మిషన్ ఇచ్చిన దాన్ని గ్రీన్ బెల్ట్ ఏరియాలో ఉండగా ఈ చుట్టుపక్కల అన్ని కాలనీసే ఉన్నాయి. ఈ కమర్షియల్ యాక్టివిటీకి రెసిడెన్షియల్ ఏరియాలో ఎలా పర్మిషన్ ఇచ్చారనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్ అనే దానికి ఇవ్వాలంటే దానికి ఒక నార్మల్గా ఒక చిన్న ఇది ఉంటాయి. ఏంటి 60 feet రోడ్ అని 100 feet రోడ్ అప్రోచ్ రోడ్స్ ఉండాలా, దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ కావాలనేది ఒక క్లియర్ కట్ మున్సిపల్ రూల్స్ చెప్తాయి. అలాంటి రూల్స్ ఏం వీళ్ళకు చూపించలేదా, మరి వీళ్ళకి రూల్స్ అధిగమించి చేస్తున్నారో మాకైతే ఐడియా లేదు. కానీ వీళ్ళు కూడా కమర్షియల్ యాక్టివిటీకి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆల్రెడీ బరియల్ గ్రౌండ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్ని ఆల్రెడీ పక్క కాలనీ వాళ్ళు ఏమంటారు బరియల్ గ్రౌండ్ని ఆల్రెడీ ఎంక్రోచ్ చేశారని చెప్తున్నారు. సో నేను వాళ్ళు అన్నదాన్ని చూశాను వీడియోని, కానీ ఎంక్రోచ్ చేశారని వాళ్ళు కంప్లైంట్ పక్క
బస్తీ వాళ్ళు రేజ్ చేస్తే క్వశ్చన్ అది. ఇటుపైక కాలనీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు ఆల్రెడీ ఇప్పటికే ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఏవైతే మెటీరియల్ మూవ్ చేసే ట్రక్స్ వస్తున్నాయో వాటితో మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇలా కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి ఎందుకు కారణం? ఇదంతా చూసిన తర్వాత కూడా కమిషనర్ గారు ఇలా పర్మిషన్ ఎలా ఇచ్చారు? సమ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎలా వెళ్తుంది? ఇలా రావాలంటే అసలు కనీసం ఫైర్ ట్రక్ రావాలంటే ఏ ప్రొసీజర్ కూడా వస్తుంది? మీదికెళ్ళి వీళ్ళు ఇప్పుడు చూడండి, ఆల్రెడీ లో లేయింగ్ ఏరియా. యాక్చువల్గా రెయిన్ వాటర్ మొత్తం ఆర్ఎస్ వాటర్ ఇళ్ళకి రావాలా, వీళ్ళు ఇప్పుడు మొత్తం గ్రావెల్ పేసి దీన్ని హైట్ లేపుతున్నారు. ఈ రేపు పొద్దున రెయిన్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలా? మా కాలనీలు అన్నింటినీ సమ్మర్ చేసి మేము మునిగేస్తే వీళ్ళు పైన ఉంటారన్న. మొన్న రెయిన్లోనే ఇష్యూ వచ్చింది మాకు. మొన్న అయిన రెయిన్ వాటర్తోనే మొన్న 1 hour 45 minutes రెయిన్తోనే మాకు చాలా ఇష్యూ వచ్చింది. వీళ్ళు ఇంకా లేపుతాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు గ్రావెల్ పోస్తూ ఇంత హైట్ లేపుతాపోతున్నారు. చూడండి, ఆల్రెడీ రిటర్నింగ్ వాళ్ళు తక్కువ కానీ లేపేసి ఇంకా పైకి లేపు కూడా పోతారు. ఎందుకంటే పొద్దున వాటర్ ఇటు సైడ్ రావద్దని. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. మదనపల్లి టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, మోడిం సిద్దప్ప, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించారని ఆరోపించారు. కనీసం చంద్రబాబు నాయుడు వయస్సును దృష్టిలో పెట్టుకోకుండా అక్రమ కేసులో జైలులో పెట్టడం బాధాకరమన్నారు. దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో 16వ రోజు ఈరోజు మన దొమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో 16వ రోజు నిరసన తెలుపుతున్నాం, నిరాహార చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఒక్క మనిషి కూడా ప్రశాంతంగా లేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి, బయట ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. కారణం ఏమంటే అధిక రేట్లన్నీ అయిపోయినాయి. ఉప్పు కానీ పప్పు కానీ ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయి. మొన్న మన మేధావులంతా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు అరెస్ట్ చేసేది అన్యాయమని. కొందరు మేధావులు చెప్తున్నారు, ఉండవల్లి రమేష్ కుమార్ కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, మన జయప్రకాష్ నారాయణ కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు చిన్న తప్పు చేసి దాన్ని కొండంత చేసి చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? 21 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి నిర్బంధించడం, ఆయన్ను కనీసం జైల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా ప్రజెంట్ ఉప ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు అని చూడకుండా కనీస అవసరాలు కూడా జైల్లో కల్పించకుండా లాస్ట్కు ఫోన్ చేసేదానికి చిన్న బల్ల కూడా ఇవ్వకుండా వేధించేదానికి మీరు ఆయన చేసిన నేరమేమి? గతంలో మీరు చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసు 399 కోట్లు 390 కోట్లు రాష్ట్రం తరఫున 90% సిమెంట్స్ వాళ్ళు ఖర్చు పెట్టే విధంగా డిజైన్ చేసి 2,30,000 మందికి ప్రత్యక్షంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి 88,000 మంది ఉద్యోగం పొందినారు. అయ్యా, ఓ పక్క రాష్ట్రంలో స్కిల్స్ లేక యువత ఎంతోమంది ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రభుత్వంలో అందరినీ విచారించి ఏ విధంగా చేస్తుందని స్కిల్ డెవలప్మెంట్ తెచ్చినారు. పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. విశాఖ జిల్లా కాజువాకలో ఆయన పర్యటించారు. 3 గ్రామాలు తుంగ్లాం, కాపు తుంగ్లాం, చుక్కవానిపాలెం ప్రజల ఆధ్వర్యంలో బీహెచ్ఎల్ పెద్దగేటు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. భూములు ఇచ్చిన రైతులు తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామం ఇచ్చేస్తున్నారు.
వచ్చారండి మన చెన్నగేట అవతలే ఉన్నారు వెహికల్ దిగి వచ్చేస్తున్నారు రైతులు భూములు ఇచ్చారు తాను ఇవ్వట్లేదు ఆడపిల్లలు చదువుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా చుట్టూ 3 కిలోమీటర్లు తిరిగి అక్కడికి రావాల్సి వస్తుంది దయచేసి మాకు ఈ గేట్ ఇప్పించాలని మళ్ళీ కోరుకుంటున్నాం ఇప్పించిన తర్వాత ఈ రహదారికి జీవీఎల్ నరసింహరావు గారి పేరు పెట్టుకుని మిమ్మల్ని ఈ పథకాన్ని తెలియజేసి తమకు మాట్లాడవలసి వస్తుంది. కొంగలం గ్రామం ఏదైతే మన బిహెచ్ఎల్ ప్లాంట్కి ఆనుకొని ఉన్నదో ఇక్కడ 4 గ్రామాల ప్రజలకి బిహెచ్ఎల్లో నుంచి ఉన్నటువంటి రోడ్డు ద్వారా ప్రయాణించడానికి సౌకర్యం లేకుండా గేట్ మూసేయబడుతోంది. దాని కారణంగా 4 కిలోమీటర్లు తిరగవలసి వస్తుందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారు, మా పార్టీ స్థానిక గాజువాక కోఆర్డినేటర్ కె నరసింహారావు గారు, రాజారావు గారు ఇతరులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మనం ఈ గ్రామాల నుంచే ఈ ప్రజల నుంచే భూముల్ని సేకరించి మనం పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని నిలబెట్టడం జరిగింది. మరి వారికి సదుపాయం కనీస సదుపాయం కల్పించాల్సి వచ్చినప్పుడు వాళ్ళనే మనం ఏదో ఆటంకంగా భావించి వాళ్ళకి ఇబ్బందులు కలగజేయటం సరైన విధానం కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఆలోచనలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని కితాబు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన దోమ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్పై ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు. కీసర పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ అధ్యక్షుడు హరికృష్ణ అరెస్ట్. పాదయాత్ర అనుమతి కోసం వెళ్తే అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.